హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహన్షా క్లాసెస్. స్టూడెంట్స్, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో నేను క్లియర్గా 2B ఇంటిగ్రేషన్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఇంకెవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ మనకు ఆ వీడియోస్ వాచ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నాన్న. ఓకే, అండ్ ప్రజెంట్ వీడియోలో నేను డిమోవియర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే 2Aలో సెకండ్ చాప్టర్ అనమాట. ఓకే, ఇప్పుడు డిమోవియర్స్ లో మనకి ఎంతనన్నా వెయిటేజ్ వచ్చేసి టోటల్ 9 మార్క్స్. అంటే 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటుంది అండ్ 1 BSAQ అంటే వెరీ షార్ట్ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకేనా, టోటల్ 9 మార్క్స్ అనమాట వెయిటేజ్. ఓకే, నేను ఈ వీడియోలో నేను క్లియర్ గా కొంచెం డిస్క్రిప్షన్ ఇస్తాను, అంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేను లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ డి మోవియస్ థీరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అంటే మనకి జనరల్ గా దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. ఓకే, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ అని ఉంటుంది. దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అని రాస్తామన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ పవర్ ఏది ఉంటే అది మనం దాన్ని ఇక్కడ థీటా పక్కన రాయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ 6 అని ఉంది అనుకోండి. దీన్ని ఎలా రాస్తాం, కాస్ 6 థీటా ప్లస్ ఐ సైన్ 6 థీటా అని చెప్పి రాయాలి. ఓకేనా, దీన్ని మనము కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని ఎలా రిప్రజెంట్ చేస్తాం నాన్న, దీన్ని మనము సిస్ థీటా అని అనుకుంటాం అనమాట. ఏమంటాము, సిస్ థీటా. చూడండి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని, ఓకేనా, చాలా కొన్ని క్వశ్చన్స్ లో మనకి సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా అని ఉంటుంది. దాన్ని మనం లేదా సిస్ థీటా అని రిప్రజెంట్ చెయ్యం. ఓకేనా, హోల్ పవర్ ఎన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము థీటా పక్కన రాసుకోవాలన్నమాట. హోల్ పవర్ 6 ఉంది కదా మనకి, అంటే దీన్ని సిస్ 6 థీటా అని చెప్పి రాసుకుంటాం. ఓకేనా, పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. క్లియర్ నాన్న? ఇప్పుడు చూడండి, ఇఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, జనరల్ గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని ఇచ్చారు అనుకోండి, 1/x ఏమవుతుంది, కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అని ఉంటుంది అనమాట. క్లియరా? అంటే మనకి ఇమాజినరీ టర్మ్ కి ముందు ఉన్న టర్మ్ ని సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇది మైనస్ అనమాట. ఎక్స్ ప్లస్ 1/x. క్లియరా? అంటే XY కాదు, YZ AB అని రిప్రజెంట్ చేస్తారు. మనం ప్రాబ్లమ్స్ లో యూస్ చేస్తాం, అందుకే నేను ఇక్కడ క్లియర్ గా చెప్పాను. నౌ డి మోవియస్ థీరం ఫర్ రేషనల్ ఇండెక్స్. రేషనల్ ఇండెక్స్ అంటే ఏంటి నాన్న, చూడండి, ఫర్ ఎనీ రేషనల్ నంబర్ అంటే P/Q ఫామ్ లో ఉన్న నంబర్స్ ని మనం రేషనల్ నంబర్స్ అంటాం కదా. ఓకేనా, అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ P/Q. అంటే రేషనల్ పవర్ అనేది రేషనల్ నంబర్ అనేది ఇంటిగ్రల్ లో పవర్ లో ఉంది అనుకోండి, మనం ఎలా రాస్తాం ఇక్కడ, కాస్ P/Q థీటా ప్లస్ ఐ సైన్ P/Q థీటా. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1/6 అని ఉంది. ఓకేనా, అంటే మనం ఇక్కడ ఏం రాస్తాం, 1/6 అని రాస్తాం. క్లియరా? 1/6 ఇలా. ఓకే, క్లియర్? ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. సేమ్ దీన్ని కూడా మనం ఏమనుకుంటాం, సిస్ థీటా హోల్ పవర్ 1/6. ఓకే, ఇలా మనము రేషనల్ పవర్ ని కూడా మనము డిమోవియస్ థీరంలో అంటే ఇలా ఈ టర్మ్ లో రాసుకోవాలన్నమాట. క్లియర్? అండ్ ఇక్కడ చూడండి ఇంకోటి, nth రూట్ ఆఫ్ జెడ్. జెడ్ అంటే జనరల్ గా సిస్ థీటా అంటే ఆర్ సిస్ థీటా అని అనుకుంటాం. ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఏంటి, మనం ఆల్రెడీ మనం కాంప్లెక్స్ నంబర్స్ లో చేసాం కదా, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ x² ప్లస్ y² అనుకుంటాము. ఓకే, దీన్ని మనం మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ గుర్తుందా, థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/x అని రాసుకుంటాము. ఓకేనా, ఇలా మనము మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ లో కన్వర్ట్ చేయాలన్నమాట టోటల్ ప్రాబ్లమ్. నేను ఫర్దర్ గా మీకు ప్రాబ్లమ్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే పవర్ అంటే మనకి ఇక్కడ ఆర్ పవర్ కానీ, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 వచ్చింది అనుకోండి, నార్మల్ గా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ చేసి సరిపోతుంది. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2/3 సంథింగ్ ఇలా వచ్చింది అనుకోండి ఆన్సర్, అప్పుడు మనము ఇలా రాసుకోవాలి, ఆర్ పవర్ 1/n సిస్ 2k పై ప్లస్ థీటా బై n అని చెప్పి రాసుకోవాలి. ఓకే, ఈ మెథడ్ ప్రాబ్లమ్స్ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా కాన్సెప్చువల్ వైజ్ గా నేను కాన్సెప్ట్స్ అన్ని అప్లికేషన్ ఇస్తాను. ఓకేనా, అక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా, LAQs చూద్దాం. దీంట్లో నుంచి మనకు అప్రాక్సిమేట్ గా ఒక 7 to 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ నానా. ఆ 7 to 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది మనం క్లియర్ గా చూద్దాం. ఓకే స్టూడెంట్స్, అయితే ఇక్కడ నేను చెప్పాను కదా నాన్న, లాంగ్ ఆన్సర్స్ చేద్దాము అని చెప్పి. ఓకే, మనకి డిమోవియస్ లో లాంగ్ ఆన్సర్స్ చేయాలంటే మనకు కొన్ని బేసిక్స్ రావాలన్నా, అంటే మనకి ఇలా ఇచ్చిన టర్మ్ ని అంటే ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ ని ఏ విధంగా డిమోవియస్ లో కన్వర్ట్ చేసి ప్రాబ్లం చేయాలనేది మనం క్లియర్ గా ఫస్ట్ ఒక టూ ఎగ్జాంపుల్స్ చేద్దాము. నెక్స్ట్ ప్రాబ్లమ్ లో నేను లాంగ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 + i√3 హోల్ పవర్ 3 అని ఉంది.
ఓకే చూడండి, అంటే ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ ని ఫస్ట్ మనం పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేసి డి మోవియస్ అప్లై చేయాలి, తర్వాత చూద్దాం. ఓకే చూడండి, ఇప్పుడు కంపేర్ 1 ప్లస్ ఐ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని నేను ఎక్స్ ప్లస్ ఐవై లాగా అనుకుంటున్నాను. ఓకే ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత, రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎంతనన్నా, రూట్ 1 స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఎంత, రూట్ 4. రూట్ 4 ఎంత 2. 1 ప్లస్ 3 ఎంత 4. రూట్ 4 ఎంత 2. ఇప్పుడు పోలార్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేస్తాము చూడండి. ఓకే ఇప్పుడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏంటి, 1 ప్లస్ ఐ రూట్ 3. ఓకే ఇప్పుడు మనకి ఏదైతే ఆర్ వాల్యూ వచ్చిందో, ఆర్ వాల్యూ ఎంత 2 కదా, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 ఇయర్. ఓకే హోల్ పవర్ ఎంత క్యూబ్. క్లియర్, దీన్ని ఇలా రాసుకోవచ్చా, 2 క్యూబ్. ఓకే దీన్ని నేను 1/2 ప్లస్ ఐ రూట్ 3/2 హోల్ క్యూబ్ అని రాసుకుంటున్నా. క్యూబ్ అనేది రెండింటికి సపరేట్ గా రాస్తుంది. చూడండి అన్న, దీన్ని మనం డిమోవియస్ లా కన్వర్ట్ చేయొచ్చా, 2 క్యూబ్ ఎంత, 2 2 4, 4 2 8 ఇలా రాసుకోవాలి. ఇంటూ డిమోవియస్ ఏంటి మనకి, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా కదా. ఓకే దీన్ని ఎలా రాసుకోవచ్చు, కాస్ టీటా అంటే కాస్ 1/2 ఎప్పుడు వస్తుంది, కాస్ π/3 ప్లస్ ఐ సైన్ టర్మ్ లో, ఇక్కడ సైన్ ఉంది నాన్న చూడండి, ఐ ఇమాజినరీ టర్మ్ పక్కన సైన్ అంటే మనం సైన్ లో వస్తుంది, ఇది కాస్ట్ లో కూడా వస్తుంది సైన్ లో కూడా వస్తుంది, రూట్ 3/2. బట్ మనం ఇక్కడ సైన్ టర్మ్ మాత్రమే కన్సిడర్ చేయాలి డిమోవియస్ అప్లై చేయాలంటే. ఏంటి ఇప్పుడు సైన్ π/3 హోల్ క్యూబ్. ఓకే ఇది ఎలా ఉంది, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ n. నేను ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఓకే దీన్ని ఎలా రాసుకోవాలి, n లోపల తీసుకురండి, కాస్ 3 ఇంటూ π/3 ప్లస్ ఐ సైన్ 3 ఇంటూ π/3. అర్థమైందా స్టెప్, ఈ క్యూబ్ అనేది లోపల తెచ్చారు. ఓకే ఈ 3 3 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, మనకు లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఎంతనన్నా ఇజ్ ఈక్వల్ టు 8. ఓకే కాస్ పై ప్లస్ ఐ సైన్ పై అంటే ఎంత, 8 ఇంటూ కాస్ పై ఎంత నాన్న -1 ప్లస్ ఐ ఇంటూ సైన్ పై ఎంత 0. ఓకే 8 ఇంటూ -1 అంటే ఎంత, -8 అనేది మనకు వాల్యూ వచ్చింది. ఈ విధంగా మనం రెడ్యూస్ చేయాలన్నమాట టర్మ్ ని. ఓకే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి అన్న, అంటే 1 - i అనేది మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్. అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐవై, ఎక్స్ మైనస్ ఐవై అన్నా కూడా ఓకే, నో ఇష్యూ. ఓకేనా, డన్ అన్న. ఏ టర్మ్ అన్నా తీసుకోవచ్చు, ఇక్కడ మైనస్ కూడా కన్సిడర్ చేయొచ్చు, ప్లస్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ప్లస్ తీసుకుంటే -1 అని వస్తుంది. ఓకేనా చూడండి, అయితే ఇప్పుడు ఏంటి ఆర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ఎంత నాన్న 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎంత √2. ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √2 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏంటన్నా హోల్ పవర్ 8. దీన్ని ఎలా రాస్తాం, √2 హోల్ పవర్ 8 1/√2 మైనస్ i/√2 హోల్ పవర్ 8. ఓకే √2ని ఎలా రాసుకోవచ్చు నాన్న, √2ని 2 హోల్ పవర్ 1/2 కదా, స్క్వేర్ రూట్ అంటే 1/2, 8 2 1s 2 4s. ఓకే ఇప్పుడు చూడండి, ఇది 1/√2 అంటే కాస్ టీటాలో రాసుకోవాలి. కాస్ టీటాలో ఎప్పుడు వస్తుంది 1/√2, టీటా వాల్యూ π/4 అంటే 45 degrees. అంటే కాస్ π/4 మైనస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ 8. ఓకే ఇప్పుడు ఇక్కడ ఎంతనన్నా మనకు మిగిలింది 2/4. ఓకే ఇక్కడ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ n లా ఉంది. n అంటే ఏంటి, n లోపల తీసుకోవాలని చెప్పాను కదా, 8 π/4. ఓకే 8 అనేది నేను పక్కన రాసుకున్నాను, మైనస్ ఐ సైన్ 8 π/4. ఓకే 4 1s 4 2s 4 1s 4 2s 2/4 ఎంత నాన్న 16, 2 2s 4 4 2s 8 8 2s 16. ఇక్కడ లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి, కాస్ 2π మైనస్ ఐ సైన్ 2π. క్లియర్ నానా, అర్థమైందా, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 16 ఇంటూ కాస్ 360 degrees, 2π అంటే 360 కదా, ఎంత 1 మైనస్ ఐ ఇంటూ సైన్ 360 ఎంత 0 అంటే ఏంటి 16 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 16.
ఈ విధంగా మనము ఇచ్చిన టర్మ్ ని రెడ్యూస్ చేయాలన్నమాట. ఓకే, అంటే ఇది ఎందుకు చెప్పాను నేను ఇప్పుడు? నెక్స్ట్ మనకి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఈ విధంగా ప్రాసెస్ చేస్తాం. ఓకేనా, అది మీకు ఈజీ అవ్వడానికి కోసం నేను ఇది చెప్పానా. ఖచ్చితంగా ఒక 2 అన్న 3 అన్న ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఓకేనా, ఇది ఇంకొక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నాన్న, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి నాన్న, ఇఫ్ n is a positive integer then show that 2 terms ఇచ్చాడు, 2 కాంప్లెక్స్ నంబర్స్, ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, చూడండి ఫస్ట్ చూడండి 1 + i హోల్ పవర్ 2n అని తీసుకుంది. 2 కాంప్లెక్స్ నంబర్స్ ఇచ్చారు కదా, అయితే ఒకటి కన్సిడర్ చేస్తున్నారు. ఓకేనా, ఫస్ట్ చూడండి దీన్ని మనము ఇది తీసుకోకండి, తర్వాత చేద్దాం. ఫస్ట్ దీనికి మనము ఆర్ వాల్యూ కనుక్కుందాం. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం చేసాం కదా, అదే అనమాట. దీన్ని ఎలా కంపేర్ చేస్తాం? x + iy. ఓకే, దీన్ని మనము పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా, tan లో కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేసి డి మోవియస్ కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా, చూడండి నాన్న ప్రాసెస్ ఇక్కడ r = అంటే రూట్ ఏంటి నాన్న? x² + y² కదా, అంటే రూట్ x అంటే ఎంత? 1² + 1² ఎంత? 1 + 1 √2. ఓకే, ఈ √2 ఏం చేస్తాం? మల్టిప్లై అండ్ డివైడింగ్ కదా. ఓకే, అయితే ఇప్పుడు టర్మ్ ఏంటి మనకి? కాంప్లెక్స్ నెంబర్ ఒకటి తీసుకుందాం, 1 + i హోల్ పవర్ 2n. క్లియరా? దీన్ని మనం ఇలా, ఈ టర్మ్ ని నేను ఎలా రాస్తున్నాను? √2 × 1 + i, ఓకే, బై √2, మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ √2 హోల్ పవర్ 2n. ఓకే, దీన్ని నేను 1 + i హోల్ పవర్ 2n = √2 హోల్ పవర్ ఎంత? 2n సపరేట్ చేశాం కదా, దీన్ని ఎలా రాస్తున్నాం నాన్న? 1/√2 + i/√2 హోల్ పవర్ 2n. క్లియర్ నాన్న? ఈ విధంగా లాస్ట్ ప్రాబ్లం చేసాం కదా, సేమ్ అదే అనమాట. కానీ చూడండి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ అయితే ఒక టర్మ్ తీసుకొని సపరేట్ గా చేస్తున్నాను, తర్వాత సపరేట్ గా చేద్దాం. చూడండి 1 + i హోల్ పవర్ 2n = ఈ 2ని, ఈ √2ని నేను 2 1/2 రాయొచ్చా? ఓకే, మళ్ళీ 2/2n అని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. డన్. ఇప్పుడు ఇది చూడండి, దీన్ని డిమోవియస్ లో కన్వర్ట్ చేయండి. 1/√2 ఎలా రాస్తాం? cos π/4, 45 degrees కదా, ప్లస్ i sin π/4 హోల్ పవర్ ఎంత నాన్న? 2n. ఇప్పుడు 2n లోపల తీసుకొచ్చేద్దాం. చూడండి ఇది మల్టిప్లికేషన్ డివిజన్ లో ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అంటే 1 + i హోల్ పవర్ 2n = రిమైనింగ్ ఎంత నాన్న? 2/n మిగిలింది. ఓకే, దీన్ని నేను ఏం చేస్తున్నాను చూడండి, n θ లా రాసుకుంటున్నాను. ఇది ఎలా ఉంది? cos θ + i sin θ హోల్ పవర్ n లా ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? cos nθ అంటే ఎంత? 2n, మిగిలింది ఎంతడా? π/4 ప్లస్ i sin, ఇక్కడ ఎంత నాన్న? 2n × π/4. క్లియర్ అన్నా? 2 1s 2 2s 2 1s 2 2s. క్లియర్? ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ టర్మ్ మనం ఇక్కడ రాసేద్దాం. ఓకే, 1 + i హోల్ పవర్ 2n = ఎంత నాన్న? 2/n × cos n π/2. ఓకే, cos n π/2 ప్లస్ i sin n π/2. క్లియర్ అన్నా? చూడండి అంతే కదా మనకు మిగిలింది. లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ నేను ఇక్కడ క్లియర్ గా రాసిస్తున్నాను. క్లియర్? నౌ ఇది మనకు అయిపోయింది కదా, ఇంకా దీన్ని ఏం చేయలేము, ఇది ఫస్ట్ వన్ అనుకోండి. సిమిలర్లీ చూడండి 1 టోటల్ టర్మ్ సేమ్ ఉంది, కాకపోతే ఇక్కడ ఓన్లీ మైనస్ ఉంది. అంటే 1 - i హోల్ పవర్ 2n, సేమ్ ఆన్సర్ వస్తుంది. అయితే మనకు సిమిలర్లీ ఇక్కడ ఏంటి? ఓన్లీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ 2/n cos n π/2 మైనస్ i sin n π/2 అని రాస్తున్నాను. ఇది సెకండ్. అర్థమైందా? ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్, అంతే. ఇక రెండు ఏంటి? రెండు అడిషన్ చేస్తున్నాం కదా, ఇక్కడ క్వశ్చన్ అడిషన్ ఇచ్చారు కదా, అంటే మనకి 1 + 2 అన్నమాట. అంటే ఏంటిది? 1 + i హోల్ పవర్ 2n ప్లస్ 1 - i హోల్ పవర్ 2n. నేను అడిషన్ చెయ్యట్లేను, ఇక్కడ ఇచ్చారు కాబట్టి చేస్తున్నాను. ఓకే, = ఈ టర్మ్ ఏంటి నాన్న? ఇది కదా టోటల్ 2/n cos n π/2 ప్లస్ ఇది 2 నాన్న. ఓకే, ప్లస్ i sin
n pi by 2 ఓకే ప్లస్ ఇది ఏంటి 2 power n cos n pi by 2 మైనస్ I sin n pi by 2 అడిషన్ చేసాం కదా నాన్న ఇజ్ ఈక్వల్ టు మనకి ఏం రావాలి ఇది చూడండి నాన్న ఈ రెండిట్లో 2 power n కామన్ ఉందా 2 power n కామన్ తీసాను రిమైనింగ్ టర్మ్స్ అన్ని చూడండి ఇక్కడ రాసేసేయండి cos n pi by 2 ప్లస్ I sin n pi by 2 ప్లస్ cos n pi by 2 మైనస్ I sin n pi by 2 క్లియర్ అనా దెన్ ఇక్కడ చూడండి cos రెండు ప్లస్ ఉన్నాయి క్యాన్సిల్ అవ్వవు ప్లస్ I sin n pi by 2 మైనస్ I sin n pi by 2 రెండు సేమ్ ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయ్యాయి లెఫ్ట్ అవుట్ టర్మ్స్ ఏంటి 2 power n cos ప్లస్ cos ఎంత 2 cos n pi by 2 ఓకే క్లియర్ ఇక్కడ చూడండి 2 రెండు సేమ్ కదా బేసెస్ సేమ్ అంటే ఏంటి ఫార్ములా a power m ఇంటూ a power n ఈజ్ ఈక్వల్ టు ఎంత a power m ప్లస్ n కదా సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట ఓకేనా బేసెస్ సేమ్ ఉన్నాయి ఓకేనా ఇక్కడ 1 పవర్స్ సేమ్ అవుతాయి యాడ్ అవుతాయి 2 n ప్లస్ 1 లెఫ్ట్ అవుట్ టర్మ్ ఏంటి నాన్న cos n pi by 2 చూడండి ఇప్పుడు మనం అదే కదా ప్రూవ్ చేయాలి చూడండి సేమ్ వచ్చింది కదా ఆన్సర్ ఓకే cos n pi by 2 ఇది మనం ఈ విధంగా మనము క్లియర్ గా చేయాలన్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కంపల్సరీ చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్ లో అడిగారు అనమాట ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి ప్రాక్టీస్ చేయనన్నా మీకు ఖచ్చితంగా వస్తుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా